నిన్న జరిగినటువంటి ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో మా పార్టీ శ్రేణులు మొత్తం కూడా అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. గత 15 రోజులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ 3 జిల్లాల్లో చేసిన కృషి అనేటువంటిది నిన్న ఓటర్స్ అందరి యొక్క స్పందన ప్రతిస్పందించిందని నేను భావిస్తున్నాను. గ్రాడ్యుయేట్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వైపు మొగ్గు చూపటం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా రాకేష్ రెడ్డి గారికి అన్ని రకాల శ్రేణుల నుంచి వచ్చినటువంటి సమాచారం, మెజారిటీ గ్రాడ్యుయేట్ ఓటర్లు రాకేష్ రెడ్డి గారి వైపు మొగ్గారనేటువంటిది వాస్తవం. ముఖ్యంగా ఈ ఎన్నికల ప్రచారంలో ఒక మంచి అభ్యర్థిని పెట్టి శాసన మండలికి ఒక క్యారెక్టర్ ఉన్నటువంటి, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి, విద్యావంతుడైనటువంటి వ్యక్తిని శాసన మండలికి పంపించాలని కేసీఆర్ గారు నిర్ణయించడం పట్ల ఆ నిర్ణయమే ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా రాకేష్ రెడ్డి గారికి ఓటు వేసేటువంటి నిర్ణయానికి రావటం అనేది జరిగింది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థి పట్ల ఒక రకమైనటువంటి ఈ 3 జిల్లాల్లో వ్యతిరేక భావన అనేది కలిగింది. ఆ వ్యక్తి ఒక మోసకారి, ఒక చీటర్ అనేటువంటిది ప్రజల్లోకి బలంగా వెళ్ళటం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి మరి ఎందుకు ఆ అభ్యర్థి నిలబెట్టారనేది వారికే తెలవాలి. కానీ ప్రజలు, గ్రాడ్యుయేట్లు చీత్కరించుకోవడం జరిగింది. ఎన్నిక ఇప్పటి వరకు కూడా ఏ సెక్షన్ నుంచి అయినా, అది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అయినా, ఎంప్లాయీస్ అయినా, పాత్రికేయ మిత్రులైనా, ఇతర సోర్సుల్లోనైనా ఎక్కడైనా ఒకే మాట వినపడుతుంది, రాకేష్ రెడ్డి గారు గెలవబోతున్నారనే మాట వినపడుతుంది, వేరే మాట వినపట్లేదు. ఖచ్చితంగా మేము కూడా అదే విశ్వాసం, నమ్మకంతో ఉన్నాం. రాకేష్ రెడ్డి గారు మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గాన్ని గెలవబోతున్న నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నాం. ఏదేమైనా పట్టభద్రులందరూ కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీని ఆదరించి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మద్దతు పలికి, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉంచి మరొకసారి బీఆర్ఎస్ అభ్యర్థికి, గ్రాడ్యుయేట్ అభ్యర్థికి ఓట్లు వేసినందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ, అది ఫ్రెష్ గ్రాడ్యుయేట్సా, ఉద్యోగుల, ఇతరులు అందరూ ఏ గ్రాడ్యుయేట్ అయినా కానీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రం అవతరించి ఈ యొక్క దశాబ్ది ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించడం జరిగింది. దీనిలో కూడా రకరకాల వాదనలు వినపడుతున్నాయి. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని ఒక దుర్బుద్ధితోని ఒక వికృతమైనటువంటి క్రీడకి తెరలేపింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం పట్ల బాధ్యత లేనటువంటి ముఖ్యమంత్రి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి రైఫిల్ రెడ్డి ఆయన ఈరోజు తెలంగాణ చిహ్నాన్ని, అలాగే తెలంగాణ లోగోని మార్పు చేయాలనేది. తెలంగాణ చిహ్నము, తెలంగాణ తల్లి విగ్రహం మారిస్తే తెలంగాణ బ్రతుకులు మారవు. తెలంగాణలో ఉన్నటువంటి చిహ్నంలో ఉన్నటువంటి గోల్కొండని తీసేయాలని మాట్లాడుతున్నాడు. అలాగే మన కాకతీయుల వారసత్వంగా ఉన్నటువంటి కాకతీయ
ద్వారాన్ని తీసేయాలనేటువంటి చర్చ జరుపుతున్నారు. ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి ఉండదు. ఎందుకు అనంటే ఈ తెలంగాణకి అభివృద్ధిలో భాగమైనటువంటి కాకతీయ రాజుల వారసత్వం, కాకతీయులు ఏం చేశారంటే ఇది ఒక పెద్ద చర్చ. తెలంగాణ సమాజం కాకతీయ సామ్రాజ్యాన్ని విడగొట్టి మనం చూడలేం. ఇవాళ అనేక మంది నాయకులు చెప్తున్నారు, అనేక మంది ఎక్స్పర్ట్ చెప్తున్నారు, తెలంగాణలో గొలుసుకట్టు చెరువులకి రూపకల్పన చేసింది కాకతీయులు. For more videos like this, subscribe Big TV channel.